దీన్ని ఏమని పిలుస్తామంటే భారతదేశం అంటాం. సో గంగా ఎలా వెళ్ళిపోయింది. దిస్ ఇస్ గంగా స్ట్రీమ్. ఇక్కడ ఉత్తరాఖండ్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, బీహార్ ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, పక్కనే జార్ఖండ్ ఉంది, ఇక్కడ ఛత్తీస్గఢ్ ఉంది, ఇక్కడ ఎంపీ ఉంది, ఇక్కడ రాజస్థాన్ ఉంది, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ. ఓకే, సో ఇవన్నీ కూడా గంగాకి రివర్ క్యాచ్మెంట్ స్టేట్స్ కింద వస్తాయి. ఎందుకు వస్తాయి చూడు. ఎందుకు వస్తాయంటే చంబల్ బెట్వా కింద అనుకున్నాం కదా, చంబల్ నది ఉంది కదా, చంబల్ ఏదంటే యమునాకి ట్రిబ్యూటరీ కదా, యమున ఏదంటే గంగా ట్రిబ్యూటరీ కదా. సో చంబల్ ఎక్కడ స్టార్ట్ అయిపోద్ది అంటే రాజస్థాన్లో స్టార్ట్ అయిపోద్ది. సో రాజస్థాన్ కూడా గంగకి రివర్ క్యాచ్మెంట్ ఏరియాలోకి వచ్చింది, రైట్. సో ఈ బెట్వా, కెన్నెస్, సింధ్, సోన్ ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి. నెక్స్ట్ దామోదర్ ఛత్తీస్గఢ్ నుంచి స్టార్ట్ అయిపోద్ది. దామోదర్ రివర్ జార్ఖండ్లో కూడా ఫ్లో అవుద్ది. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లోకి వెళ్ళి మెర్జ్ అయిపోద్ది అనమాట, రైట్. సో ఒక యూటీ, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ. నెక్స్ట్ స్టేట్స్ ఏమంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 యూటీతో కలిపి 11. ఓకే, మొత్తం 11 యూనిట్స్ అనమాట, విచ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ రివర్ క్యాచ్మెంట్ డివిజన్స్ ఆఫ్ గంగా. క్లియర్. సో ఈ ఏరియాలో మొత్తం ఏమి ఉన్నాయి చూడండి. హిమాచల్ ప్రదేశ్ ఉంది, ఢిల్లీ ఉంది, ఇంకా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్. మొత్తం 11 డివిజన్లు ఉన్నాయి ఇక్కడ. సో ఈ 11 డివిజన్లో ఇంకోటి ఏంటి, హిమాచల్ ప్రదేశ్, హర్యానా,